రుద్ర టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం. సాధారణంగా ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి. అయితే హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని పౌర్ణమిలు అమావాస్యలు ప్రత్యేక విశిష్టతను కలిగి ఉంటాయి. అందులో పుష్యమాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది. దీనినే మౌని అమావాస్య, సర్వేశం అమావాస్య, చొల్లంగి అమావాస్య అని పిలుస్తుంటారు. ఈ ఏడాది జనవరి 29న ఈ మౌని అమావాస్య వచ్చింది. ఈ మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా, మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది. ఇక మరో విశేషమైన విషయం ఏమిటంటే ఇది 144 ఏళ్ల తర్వాత జరిగే మహా కుంభమేళ సమయంలో వచ్చింది. ఈ అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులను మౌనవ్రతం ఆచరిస్తూ పూజిస్తారు. అందుకే దీనిని మౌని అమావాస్య అని పిలుస్తారు. ఇక ఈ రోజు నదీ స్నానం చేయడం, పూర్వీకులకు పిండ ప్రదానం, తర్పణాలు వదలడం వంటివి చేస్తే పూర్వీకులకు మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. అలాగే పితృదోషం పోవాలంటే ఈ అమావాస్య రోజు పూర్వీకులను స్మరించుకుని సూర్య భగవానుడికి రాగి పాత్రలో ఎర్రటి పూలను నీటిలో కలిపి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం దుప్పటి, ఉసిరికాయలు, నల్లని వస్త్రాలను దానం ఇస్తే పితృదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఈ మౌని అమావాస్య రోజు ఏం చేయాలంటే నదీ స్నానం కుదరని వారు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనవ్రతం, ఉపవాసం పాటించాలి. సాయంత్రం సమయంలో ఇంట్లో తులసి కోట ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే మౌని అమావాస్య రోజు ఓం ప్రీ దేవతాయ నమః అని జపం చెయ్యాలి. ఇలా చేయడం ద్వారా మన పూర్వీకుల ఆశీస్సులు మనపై ఉంటాయి. మౌని అమావాస్య రోజు నువ్వులు కానీ, నువ్వులతో చేసిన వస్తువులను కానీ దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అలాగే చీమలకు పంచదార వేస్తే గ్రహదోషాలు నశిస్తాయి. ఇక ఈ పవిత్రమైన రోజున ప్రయాగ్లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. కుంభమేళ వెళ్లడం కుదరని వారు కాణిపాకం వినాయకుడి, శనీశ్వరుని దేవాలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి, ఏదైనా పరమేశ్వరుని ఆలయాలను దర్శించుకోవడం వల్ల శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.